హలో క్రికెట్ ఫ్యాన్స్, ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పరుగుల వర్షం కురిపించింది. హై స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం లభించింది. ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ బ్యాట్తో రెచ్చిపోయాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లో 29 మరియు రొమారియో షెపర్డ్ 11 బంతుల్లో 22 మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్ మరియు బ్రిజేష్ శర్మ తలో 2 వికెట్లు తీసి ఆర్సీబీని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కి వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యవంశీ పూనకం వచ్చినట్లు ఆడి కేవలం 26 బంతుల్లోనే ఏకంగా 78 పరుగులు బాదేశాడు. ఇందులో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 300. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా ఆడాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేసి మ్యాచ్ను వన్ సైడ్ చేశాడు. వీళ్ళిద్దరి విధ్వంసానికి రాజస్థాన్ రాయల్స్ కేవలం 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. తద్వారా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా, జోష్ హేజిల్వుడ్ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ రాజస్థాన్ విజయాన్ని ఆపలేకపోయారు. ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ హైలైట్స్. 200+ స్కోర్ చేసినప్పటికీ ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.